ఉన్నా ఇంకెక్కడైనా బతకడానికి పోయినా ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి పోయినా వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేస్తారో ఎంఆర్ఓ ఆఫీస్ లో కౌంటర్ ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. ఎప్పుడు అప్లై చేసినా వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డు వెళ్ళిపోతుంది వాళ్ళ ప్రభుత్వం. దీనికి లాస్ట్ డేట్ అని ఇంకేదో పెండింగ్ డేట్ అని అట్లాంటిది ఏముండదు. ఇవన్నీ మనం చెప్పిన స్కీములన్నీ ఇక్కడ కూర్చున్న మహిళలను ఆడబిడ్డలకు అందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఆడబిడ్డలకు మహిళా సంఘాల పేరు మీద ఆర్టీసీ బస్సులు కొని మనం ఆర్టీసీ డిపోకు రెండింటికి ఇస్తున్నాం. ఇట్లా అన్ని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కానీ మన మహిళలకు కానీ యువకులకు కానీ అందరికీ ఒక్కొక్కటి మనం చెప్పిన గ్యారెంటీలను ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తున్నారు. ఇంకా ఒకటి పెండింగ్ ఉందని కొంతమంది ఓడిపోయిన ఈ మధ్యకాలంలో ఇల్లు తిరిగి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? 2500 ఎప్పుడు ఇస్తారు, పొలం బంగారం ఎప్పుడు ఇస్తారు, ఆ రెండే చెప్తారు. మిగతా మన దేశం కూడా అన్ని చేసినా చెప్తున్నాం, చేయని కూడా చెప్తున్నాం. ఆ రెండు ఎందుకు చేయలేదంటే వాళ్ళు 8 లక్షల కోట్ల అప్పులు చేసి మన నెత్తి మీద బరువు ఎట్టిపోయారు. దానికి వడ్డీ కడుతున్నాం. ఇదే ఫంక్షన్లలో గంటూరు తీసుకున్నాం. దానికంటే ముందు ఇక్కడ కూర్చున్న మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించడం. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ చేసినాం. 500 రూపాయల వరకు సిలిండర్ చేసినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఎవ్వరు చేయలేదు. ఒకటే ఒక సందర్భంతో 26 లక్షల మందికి 21,000 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. దాని తర్వాత రైతు భరోసా ఇచ్చినాం. పొలం లేని రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చినాం. దాని తర్వాత చదువుకున్న యువకులకు దాదాపు 65,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. 1,00,000 మందికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినాం. దీంతో పాటు ఈ మధ్యకాలంలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు, ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ మన పిల్లలు హాస్టల్ ఉంటే అక్కడ కానీ వృద్ధుల పడే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ల కంటే ముందు అప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు మనం మా పార్టీని వాళ్ళు 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినాం. వాళ్ళు ఏమి చేయలేదు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డాయి. మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి మమ్మల్ని గెలిపిస్తే మేము గెలిచిన తర్వాత ఇవన్నీ 6 గ్యారంటీలు చేస్తామన్న క్రమంలో అవన్నీ మీరు గెలిపించి ఆశీర్వదించి దీవించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. వచ్చి ఉపయోగించుకొని మీరు మీ కుటుంబాలు మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీకు కేవలం సన్న బియ్యం మాత్రమే కాదు, రేపు ఇప్పుడున్న ప్రభుత్వం ఏ స్కీమ్ అయినా రేపు కొత్త స్కీమ్ వచ్చినా కూడా మీరు ఆటోమేటికల్గా దీంట్లో లబ్ధిదారులుగా మీరు ఆధారపడి ఉండొచ్చు. ఇప్పుడు మనకున్న గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ కానీ, ఇప్పుడు మీకు వచ్చే గృహజ్యోతి సబ్సిడీ కానీ, వీటన్నీ కూడా ఈ రేషన్ కార్డు ముడిపడి ఉంటుంది. సో మీరందరూ కూడా దయచేసి ఈ స్కీమ్స్ అన్నిటి కూడా ఒకవేళ రాకుంటే మీరు మళ్ళీ అప్లై చేసుకొని అది కూడా మీరు అందరూ పొందగలరు. సన్న బియ్యం కూడా మీ అందరికీ ప్రభుత్వం ప్రార్థన చేస్తుంది. ఇదివరకు దొడ్డు బియ్యం మీరు తినేవాళ్ళు కాదు, అది ఎక్కడో దుర్వినియోగం అయ్యే ప్రశ్నలు కూడా చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇంటికే మీరు తీసుకెళ్ళి బ్రహ్మాండంగా తినే అవకాశం మనకు ఉంది. నేను కూడా చాలా మంది దగ్గర లబ్ధిదారికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఉంది, సన్న బియ్యం కేవలం తినడానికి వాడుతున్నాము, మీకు ఎలాంటి వాటికి వాడట్లేదని కూడా నాకు కూడా ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.